నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ వైద్యంతో పాటు వైద్య విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని వెల్లడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోదం. జీడీ నెల్లూరు రా కదిలిరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు రానున్న ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే సీఎం మైండ్ బ్లాక్ అయిపోవాలని పిలుపు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విప్లవాత్మక విధానాలతో సత్ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. వైద్య సేవలనే కాకుండా వైద్య విద్యను సైతం అందరికీ చేరువ చేసినట్లుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఓ ప్రైవేట్ హాల్లో జరిగిన వేడుకలో యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 60 మంది విద్యార్థులకు మెడల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తున్నదని తెలిపారు. సమాజంలో వైద్య రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, నిరుపేదలకు ఉపయోగపడేలా సేవాభావంతో వైద్యం చేయించాలన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వం మరింత విస్తరించిందన్నారు. ఆ పథకంలో చికిత్సల పరిమితిని 25 లక్షలకు పెంచడంతో పాటు 3,252 వైద్య ప్రక్రియలతో సహా అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఎలాంటి వ్యయ పరిమితి లేకుండా ఉచితంగా చికిత్స అందించడం శుభపరిణామమన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త మెడికల్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటికే 5 మెడికల్ కళాశాలలో కోర్సులు ప్రారంభమైనట్లు తెలిపారు. రాష్ట్రంలో 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా హాస్పిటల్స్, 12 జిల్లా హాస్పిటల్స్, 11 టీచింగ్ హాస్పిటల్స్, 15 స్పెషాలిటీ హాస్పిటల్స్, 542 యూపీహెచ్సి రోగుల ఆరోగ్యానికి భద్రత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. On this auspicious occasion, I would like to congratulate all the students receiving their degrees in various undergraduate and postgraduate courses, the medal winners and those who are felicitated for excellence in their respective fields of expertise. I also congratulate Dr. Pratima Murthy, esteemed Director of the National Institute of Mental Health and Neurosciences, Bangalore, who is being conferred the honorary doctorate of Dr. YSR University of Health Sciences here today. Andhra Pradesh has always been in the forefront of healthcare services and medical education, and we can proudly say that the University of Health Sciences, which was established in 1986, was the first of its kind in the country. On the medical education front, our state has been making rapid progress compared to the rest of the country and South India. Today, Dr. YSR University of Health Sciences has under its jurisdiction 439 colleges offering medical, dental, Ayurveda, homeopathy, Unani, naturopathy and yoga, nursing, physiotherapy and other allied health sciences and paramedical courses, providing training to thousands of students in various branches of medicine and allied fields. Healthcare profession is the noblest of all professions. Please understand this. Every patient and their family who visit a hospital is worried and concerned about the outcome of the diagnosis and its prognosis, whether it can be cured, the costs involved, and the financial burden it will impose on the entire family. Please understand this. A word of kindness
and a smile from you will rejuvenate and boost the patient's morale and value to the effect of medication. Don't be rude, don't be crude, right? Medicines cure diseases, but only doctors can cure patients. Before concluding, I would like to bring to your attention the famous shloka from our ancient scriptures. I once again extend my hearty congratulations and best wishes to all the graduates and postgraduate students receiving their degrees in today's convocation. Thank you all. Jai Hind. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదంతో పాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది. నంద్యాల జిల్లా డౌన్లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల పనిచేయనుంది. దీంతో పాటు డౌన్లో వ్యవసాయ రంగంలో 2 ఏళ్లు డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కాలేజ్ పనిచేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ఫీల్డ్ కేటగిరీలో 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు కేబినెట్ అనుమతినిచ్చింది. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పేదరికం లేని రాష్ట్రంగా చూడటమే తన జీవిత ఆశయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రానున్న ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలన్నారు. జీడీ నెల్లూరులో జరిగిన రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొన్న అశేష జనవాహిని మధ్య ఆయన ఉత్సాహభరితంగా మాట్లాడారు. తెలుగు జాతి ప్రపంచమంతా కూడా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలన్నదే తన ధ్యేయమన్నారు. దేశానికి ఆదర్శంగా హైదరాబాదు తయారైందని సూచించారు. దాని ఫౌండేషన్ తెలుగుదేశం ప్రభుత్వం వేసిందేనన్నారు. మీ గ్రామాలలో ఐటీ చదివిన విద్యార్థులు ఇతర దేశాల్లో గొప్పగా రాణిస్తున్నప్పటికీ మన రాష్ట్రానికి పట్టిన శనిగా సీఎం జగన్మోహన్ రెడ్డి దాపురించాడని విమర్శించారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిస్తున్నా రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు పయనించే దిశగా అడుగులేసేందుకు పిలుపునిస్తున్నానని పేర్కొన్నారు. అదే రా కదిలేరా, ఇది నా కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసం కాదు, అంతకంటే కాదు అనబట్టే అదే రా కదిలిరా, ఇది నా కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసం అంతకంటే కాదు, జనసేన కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం, ఈ యువత కోసం, ఇక్కడుండే ఆడబిడ్డల రక్షణ కోసమేనన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించేటట్లు ఉన్నారని టీడీపీ శ్రేణులు ఉత్సాహపరిచారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారిని, అవినీతికి పాల్పడుతున్నా ఇష్టానుసారంగా వ్యవహరించే వారిని హెచ్చరిస్తున్నా 2 నెలలే మీ భాగోతం, ఆ తర్వాత మీరు ఎక్కడుంటారో చూస్తానంటూ హెచ్చరించారు. మీ ఉత్సాహం చూస్తుంటే టీడీపీ గెలిచిపోయినంత ఆనందంగా ఉందన్నారు. ఎక్కడ చూసినా యువతే కనిపిస్తున్నారన్నారు. టీడీపీ సభకు వస్తున్న జనాలను చూసి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నారని, ఆయనకు రాత్రులు నిద్ర రావటం లేదని ఎద్దేవా చేశారు. అందుకే మేము సిద్ధమంటూ అవినీతి డబ్బుతో పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నాడని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి నియమించుకున్న వాలంటీర్లందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఆయన చెప్పినట్లు అంతా వ్యవహరిస్తే మీరు జైలుకు పోక తప్పదని వాలంటీర్లకు హెచ్చరించారు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ మీలో అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నారన్నారు. వాలంటీర్ల ప్రజలకు సేవ చేస్తే తాను వ్యతిరేకం కాదన్నారు. అలా కాదని వైసీపీకి మాత్రం సేవ చేస్తే ఖబర్దారంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలు, పారిపోయిన కంపెనీలు, ఉపాధి లేని వలసలు గుర్తొచ్చి మళ్లీ ఓడిస్తామనే సంకల్పంతో స్వర్ణ యుగానికి కష్టపడండి, నడిపించే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దార్ వదిలిపెట్టమని మరొక్కసారి మీరు ప్రజలకు సేవ చేయండి, అందుబాటులో ఉండండి, రాజకీయాలు వద్దు, మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. బిడ్డని ఒకటే హామీ ఇస్తున్నా,
రైతే రాజుగా ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు ఇచ్చి తద్వారా భవిష్యత్తులో అనేక రకమైన సబ్సిడీలు మీకు ఆదాయం పెంచుతాం. రైతును అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు అనుమానం లేదు, తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది. ఇది ప్రభంజనంగా మారుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఫ్యాన్ అయితే గిరగలలాడి రెక్కలన్నీ ఇరిగిపోయి చిత్తు అయిపోయి 2024 తర్వాత కనుమరుగు కావడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాకు ఒకటే హామీ ఇస్తున్నా. ఈ జిల్లా బిడ్డగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే హామీ ఇస్తున్నా. హంద్రి నీవా పూర్తి చేస్తాం. కృష్ణాపురం రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తాం. ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడి నెల్లూరు, పెనుమూరు, పూతలపట్టు, వెదురుకుప్పం 36 చెరువులకు నీటిని అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. బాలాజీ రిజర్వాయర్ తిరుపతిలో రావాలి. ఇది రావడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో స్వర్ణముఖి, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురావాలని ప్రణాళిక తయారు చేసాం, శాంక్షన్ చేశాం. కానీ దురదృష్టం దాన్ని కూడా ఆపేశారు. ఒకటే నగరి వాసులందరికీ హామీ ఇస్తున్నా, తొందరలోనే నగరికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే ఇంకా ఇబ్బంది ఉండదు. జిల్లాకు నీరిచ్చి ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీ బిడ్డగా ఈ రుణం నేను తీసుకుంటానని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. టమోటా గాని మామిడి మార్కెట్ కోసం 33 ఎకరాల్లో పలమనేరులో మోడల్ మార్కెట్ శాంక్షన్ చేశాం. అది కూడా నిలిపేశారు. అది పూర్తి చేస్తాం. కైగల్ రిజర్వాయర్ నిర్మిస్తే బైరెడ్డిపల్లి, వీకోట మండలాలకి సాగునీరు, త్రాగునీరు వస్తుంది. అవి కూడా చేస్తాం. నిండ్రలో నేతం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. దాన్ని తెరిపించే బాధ్యత తీసుకుంటాం. మీ పంప్ సెట్ దగ్గరనే సోలార్ పంప్ సెట్లు పెట్టి మీరు కరెంటు వాడుకొని మీకు మిగులు కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేడుగా, తద్వారా అదనపు ఆదాయం సంపాదించే మార్గం మీకు ఏర్పాటు చేస్తారని రైతులకు హామీ ఇస్తున్నా. మీరు చాలా అభిమానం చూపించారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. పాత జిల్లాలో 14 సీట్లకు 14 సీట్లు మనమే గెలవాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా. ఏపీ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 5 ఏళ్లుగా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రసంగించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,389 కోట్ల అంచనాతో బడ్జెట్ను మంత్రి ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఏపీని సంపన్న ఆంధ్రాగా మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఎవరి చేయని పనులు వైసీపీ ప్రభుత్వం చేసిందని గర్వంగా చెప్తున్నానన్నారు. సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్రాను సాధించామని చెప్పుకొచ్చారు. పాలనపరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీస్ డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్త రెవెన్యూ, పోలీస్ డివిజన్లు కుప్పంలో కూడా ఏర్పాటు చేశామన్నారు. అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేసినట్లు చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా 2,356 కోట్లతో పనులు చేపట్టామన్నారు. సామర్థ్య ఆంధ్ర ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నామన్నారు. మానవ మూలధన అభివృద్ధికి గత 5 ఏళ్లుగా ప్రాధాన్యత క్రమంలో పెట్టుబడి పెట్టినట్లు మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాధ్యమ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1000 పాఠశాలలో 4,39,395 మంది విద్యార్థులను CBSE పరిధిలోకి తీసుకొచ్చాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో IB పాఠ్య ప్రణాళిక, ప్రతి విద్యార్థికి టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం. కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్ర, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రగా ఏపీ మారిందన్నారు. మీ అనుమతితో
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ఈ గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. గత 5 ఏళ్లుగా మన రాష్ట్ర బడ్జెట్లను సమర్పించే అవకాశం నాకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, సేవా స్ఫూర్తి మరియు మార్గదర్శకత్వంలో మా ప్రభుత్వం అడుగడుగునా ప్రేరణ పొంది వాగ్దానాల అమలులో మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలీకృతమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం పట్ల ప్రదర్శించిన అంకిత భావం మరియు బాధ్యత 2000 సంవత్సరాల క్రితం ఆర్థిక శాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిబింబింపజేస్తున్నాయి. మన విధానాల అధ్యక్ష 7 భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష. విధానాలు వచ్చేసి అధ్యక్ష, సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. పాలనా వికేంద్రీకరణ, గడప వద్దకే ప్రభుత్వం. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేయడమైనది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది. దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో, ఐ రిపీట్ అధ్యక్ష, దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం, 2,66,000 మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుండి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి. ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది. పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ను 6 పోలీస్ స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ సమాన అవకాశాలను అందించే సమాజ నిర్మాణం అసాధ్యం కాదని, నిజానికి సుసాధ్యమేనని నిరూపించడానికి మా ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, నైపుణ్యాల సమ్మేళనం ద్వారా నిరంతర కృషి చేస్తున్నది. మన పిల్లలను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడానికి మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యను ప్రవేశపెట్టింది. మన రాష్ట్రంలో ఉన్న 1000 పాఠశాలల్లో చదువుకునే 4,39,595 మంది విద్యార్థులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE పరిధిలోనికి తీసుకువచ్చాం. అంతేగాక అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ IB పాఠ్య ప్రణాళిక కిందకు ప్రవేశపెట్టాలని, ప్రతి ఒక్క విద్యార్థికి TOEFL టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ ధృవీకరణ పత్రాన్ని అందించాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అన్ని పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసంను ప్రోత్సహించడానికి పాఠ్యాంశాలతో కూడిన 9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. దీనివలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవడం ద్వారా 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులయ్యారు. మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు, బ్యాగులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల కిట్లను అందించింది. మనబడి నాడు నేడు పథకం 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మరియు జూనియర్ కళాశాలల్లో అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరిచింది.
ఫర్నిచరు, త్రాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం వంటి చక్కటి సౌకర్యాలతో కూడిన తరగతి గదులతో 15,715 పాఠశాలలు ఈ పథకం మొదటి దశ కింద పూర్తయ్యాయి. రెండవ దశ కింద 22,344 పాఠశాలల్లో ఇప్పటి వరకు 7,163 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ పథకం వలన 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము. 43 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం పునరుద్ధరించబడింది. ఈ పథకం కింద ఏడాదికి 1910 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువ. పోషకాహార లోపం మరియు రక్తహీనతను పరిష్కరించేందుకు 77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని, ఇతర ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేశాము. ఈ పథకం ద్వారా 35,71,000 మంది మహిళలు మరియు పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు. 4-5 వార్డులో స్థానికులకు, వృద్ధులకు ప్రతి నెల జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగనన్ను గెలిపించుకునే బాధ్యత మనదేనని స్థానికులకు చెప్పడం ఆనందంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా 4-5 వార్డులో ఉన్న స్థానికులు గంజి చిరంజీవికి హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ 4-5 వార్డులో ఉన్న స్థానికులు నాపైన చూపిస్తున్న ప్రేమాభిమానాలు మరవలేనివని తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలు వార్డు వాలంటీర్లతో మాట్లాడి తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి ప్రజలందరికీ కూడా గుడ్ మార్నింగ్ మంగళగిరి ప్రోగ్రాం సందర్భంగా ఈరోజు 4-5 వార్డుల్లో ప్రజలందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి కలవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి మరియు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఈ 2 వార్డుల్లో స్పష్టంగా బీసీ వర్గాలు ఎక్కువ, వాళ్ళందరికీ కూడా ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుందని చెప్పడం. ఈ వార్డులో అన్నిటికన్నా ముఖ్యమైనది 90 ఏళ్ళు పైబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నోటెమ్మటి 3,000 రూపాయలు పెన్షన్ ఎవరు ఇస్తున్నారంటే జగనన్న ఇస్తున్నారని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏ పేద వర్గాల కోసం అయితే ఈ సంక్షేమ పథకాలు పెట్టారో వాళ్ళు ఈ వార్డులో 100% వినియోగించుకుంటున్నారు. అభివృద్ధి వచ్చేసరికి చక్కటి రోడ్లు, 1-2 చోట్ల డ్రైనేజ్ అడిగారు, అధికారులకు చెప్పాం. ఇళ్ల పట్టాల గురించి అడిగారు. రానున్న 2 నెలల్లో సుప్రీంకోర్టులో అది క్లియర్ అయి ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటి కళ నిజం కాబోతుందన్న విషయం కూడా ప్రజలందరికీ చెప్పడం జరిగింది. డ్వాక్రా గ్రూపు మహిళలకి ఏదైతే జగనన్న ఇస్తాను రుణాలు రద్దు అనేది ఈ 4 విడతల్లో రద్దు చేసినందుకు డ్వాక్రా మహిళలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటి వరకు ఈ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో ప్రజలందరూ చాలా ఆనందంగా జగనన్న వెంటే ఉంటాం, జగనన్నే మమ్మల్ని కాపాడుకుంటున్నాడు అనే ఉద్దేశం కలిగి ఉన్నారు. మేము కూడా ఒకటే చెప్పాం, మంగళగిరిలో పుట్టి ఇక్కడే పెరిగిన మేము రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే తప్పనిసరిగా ప్రజల పక్షాన ప్రజలతో పాటు ఈ 5 సంవత్సరాలు సేవ చేస్తామని వాళ్ళందరికీ చెప్పటం, వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఆదరణ చూపించారు. తప్పనిసరిగా 2024లో మంగళగిరిలో వైఎస్ఆర్ సిపి పార్టీ విజయ దుందును మోగించబోతుంది ప్రజలందరి అభిమానాలతో. మంగళగిరి పట్టణంలో 4-5 వార్డుల్లో గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమం మన అభ్యర్థి గంజి చిరంజీవి గారు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉన్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందుతున్నాయి అని చెప్పేసి ముక్త కంఠంతో చెబుతూ వారు చిరునవ్వులతోటి జగనన్నకే మళ్ళా మా ఓట్లు వేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గాలకు అదేవిధంగా తను మళ్ళా పంచులేస్తా ఉన్నాడు, ఏదో రకంగా అధికారంలోకి రావాలని. కానీ ప్రజల్లో చైతన్యం ఉంది, జగనన్నే మాకు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. గర్భిణీ స్త్రీలకు రక్తహీనత లేకుండా అవగాహన కల్పిస్తూ మందులు, పోషకాహారాలు పంపిణీ చేయడం జరుగుతుందని డాక్టర్ అనుష తెలిపారు. 6వ సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని, గర్భిణీ స్త్రీలకు రక్తహీనతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మంగళగిరిలోని గణపతి నగర్ 6వ సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించు క్యాంపులో అన్ని రకాల పరీక్షలతో పాటు జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్ కంటి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. గణపతి నగర్ లో ఉన్న ఇందిరానగర్ యూపీహెచ్సిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గా మనకి ఎవరెవరు వచ్చారంటే జనరల్ మెడిసిన్ వచ్చారు, గైనకాలజిస్ట్ వచ్చారు, కంటికి సంబంధించినవి చూడడానికి వచ్చారు. సో ఇక్కడ అన్ని రకాల టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది. దాంతో పాటు గర్భవతులందరికీ ఎలాంటి పోషక పదార్థాలు తింటే రక్తహీనత లేకుండా ఉంటుంది అనే దాని గురించి అవగాహన కల్పించి వాళ్ళకి ఆకుకూరలు, ఐరన్, కాల్షియం అనేది సప్లై చేయడం జరిగింది. సో ప్రజలందరూ ఇది గమనించుకొని ఎవరికైనా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ నెల 15వ తేదీన పాత మంగళగిరిలోని శ్రీ భావన రిషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలకు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని పాత మంగళగిరి పద్మశాలయ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. పాత మంగళగిరిలోని శ్రీ భావన రిషి స్వామివార్ల దేవస్థానంలో పద్మశాలయ అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షతన స్వామివారి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ పార్టీ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మంగళగిరి టీడీపీ పట్టణాధ్యక్షులు దామర్ల రాజు, అడ్వకేట్ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వార్ల రథ సప్తమి సందర్భంగా కళ్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 15 రాత్రి 25 మంది పుణ్య దంపతులతో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడునని తెలియజేశారు. 15వ తేదీ ఉదయం పూజా కార్యక్రమాలతో పెళ్లి కుమారుని చేసి రాత్రి గ్రామ ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయని తెలియజేశారు. 16వ తారీఖు రాత్రి స్వామివారికి నైవేద్యాలు, 17వ తేదీన భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పాలకవర్గ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 15/2/2024 గురువారం నాడు రాత్రి 25 మంది పుణ్య దంపతులతో అత్యంత వైభవంగా పాతమంగళూరు దేవస్థానం వద్ద నిర్వహించడం జరుగుతుంది. 15వ తేదీ ఉదయం విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరి అలాగే పెండ్లు కుమార్ చేయటం, 15వ తేదీ రాత్రి పులివాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 16వ తేదీ రాత్రి 11 గంటలకి శ్రీ స్వామివారి దేవస్థానానికి చేరుకుంటారు. 24 గంటలు పాతమంగళూరు పర్యటన చేస్తారు. మరి నైవేద్యం అయిన తర్వాత ఊరిలో 17వ తేదీ ప్రసాదాలు పంచడం జరుగుతుంది. ఇంటింటికి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంగళగిరి ప్రాంత ప్రజలు, పద్మశాలి కుల బాంధవులు అందరూ సుభిక్షంగా ఉండాలని మా కుల పెద్దల ఆనవాయితీగా ఇస్తున్న శ్రీ భద్రావతి సమేత భావనాథ స్వామి యొక్క శాంతి కళ్యాణ దివ్య మహోత్సవం ఈ నెల 15వ తారీఖున భద్రావతి సమేత భావనాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరుపుతున్నారు. ఇటువంటి మంచి స్వామివారి కళ్యాణాన్ని కుటుంబ సభ్యులందరూ, బంధుమిత్రులందరూ, మంగళగిరిలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తప్పనిసరిగా శ్రీ భద్రావతి సమేత భావనాథ స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని, అదేవిధంగా శాంతి కళ్యాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు, ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మంగళగిరి పాత బస్టాండ్ ఎదురుగా గత కొన్ని సంవత్సరాలుగా ఆటో స్టాండ్ నిర్మించుకొని ఆటోలపై జీవనం సాగిస్తున్న కార్మికులకు ఆటో స్టాండ్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయంగా స్థలం చూపాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మంగళగిరిలోని పాత బస్టాండ్ సెంటర్లో చేనేత భవనం నిర్మాణంలో భాగంగా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. గత కొన్ని సంవత్సరాలుగా చేనేత భవనం ఎదురుగా ఆటో కార్మికులు ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. చేనేత భవనానికి ప్రహరీ గోడ కట్టడంతో ఆటోలు నిలుపుకునేందుకు ఇబ్బందికరంగా ఉందని సిఐటియు నాయకులు, ఆటో కార్మికులు మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ను కలిసి అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ గత కొంతకాలంగా మంగళగిరిలోని పాత బస్టాండ్ ఎదురుగా
ఆటో స్టాండ్ నిర్మించుకుని జీవనం సాగిస్తున్న ఆటో కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించమని కోరగా కమిషనర్ నిర్మల్ కుమార్ సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. 60 సంవత్సరాలుగా పాత బస్ స్టాండ్ సెంటర్లో రిక్షా స్టాండ్ నడిచిని కాలక్రమేణా రిక్షాలు వెళ్ళిపోయి ప్రస్తుతం ఆటోలు వచ్చిన క్రమంలో ఆటోలు నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా 8 ఊర్లు అంటే శిబిరం, అట్లాగే బేతపూడి, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, పరివి, అమరావతి, ఇటు ఐనువోలు ఈ గ్రామాలకి ఆటోలు దాదాపు సుమారుగా 200 ఆటోలు ఈ రోజువారీ జీవనం సాగిస్తా ఉన్నారు. ఈ రోజు చేనేత భవన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ కట్టారు. అక్కడున్న స్టాండ్లు మొత్తాన్ని ఖాళీ చేసే విధంగా మనకి దాని చుట్టూ ఫినిషింగ్ కట్టారు. దీని ద్వారా ఆటోలకి పెట్టుకోవడానికి స్థలం లేకుండా ఇబ్బంది పడతా ఉన్నాము. కాబట్టి మేము కోరుకున్నది ఒకటి, పక్కాగా మా ఆటో స్టాండ్లు కేటాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. స్పందించిన కమిషనర్ గారు పిలిపించి వెంటనే మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మా భౌతికులు అనేవి మేము నిత్యం అక్కడే బతుకుతాం కాబట్టి మమ్మల్ని ఖాళీ చేయడం అనేది సంబంధించిన కాదు కాబట్టి మాకంటూ స్థానం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మాకంటూ ప్రత్యేక స్థానం అనేది అక్కడ మాకు కేటాయించి మా స్థానాన్ని మాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా నిన్నటి సీన్ రిపీట్ అయింది. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ సభ్యులు వెళ్లారు. వాయిదా తీర్మానంపై పట్టుబట్టారు. టీడీపీ సభ్యులు స్పీకర్పై కాగితాలు చించి విసిరేశారు. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు, రైతు సమస్యలపై 3వ రోజున అసెంబ్లీ సమావేశాల్లో చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టింది. రైతులను పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. 3వ రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ నుంచి ఒకరోజు పాటు స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన సభ్యులు సభలోనే కొనసాగుతూ నినాదాలు చేస్తుండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య సభలో పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ ఆఫీసులోకి చొచ్చుకు వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయగా మార్షల్స్ అడ్డుకున్నారు. స్పీకర్ ఆఫీస్ ముందుండి సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు టీడీపీ చీఫ్ ఢిల్లీకి పయనమయ్యారు. ఈ రాత్రికి లేదా రేపు అమిత్ షాతో బాబు సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో గన్నవరం వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు నాయుడు బస చేయనున్నారు. టీడీపీ చీఫ్ ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నెలకొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ వైద్యంతో పాటు వైద్య విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని వెల్లడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోదం. జీడీ నెల్లూరు రా కదిలిరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు రానున్న ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే సీఎం మైండ్ బ్లాక్ అయిపోవాలని పిలుపు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.